హాయ్ అండి. ఇవి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి నేను మరపట్టిస్తున్నాను అనమాట. కిలో గోధుమలకి పావు కిలో రాగులు, పావు కిలో సజ్జలు అనమాట. ఇవి మనం విడివిడిగా వండుకొని తినాలంటే కుదరదు. అలా కాకుండా ఇలాగా మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో మనం ఇలా తయారు చేసుకొని పట్టించుకొని చపాతీలు చేసుకుంటే చాలా మంచిదండి. ఇవి ఫస్ట్ కిలో గోధుమలు వేసాను, తర్వాత రాగులు యాడ్ చేస్తున్నాను, పావు కిలో రాగులు. ఇందులో జొన్నలు, సజ్జలు ఇవి సజ్జలండి. లాస్ట్లో పావు కిలో జొన్నలు అన్నమాట. ఇవి జొన్నలు. మనం జొన్నలు విడిగా ఆడించుకొని జొన్న రొట్టెలు కూడా చేసుకోవచ్చు. అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇలా మొత్తం అన్ని రకాలు కలిపి ఈ విధంగా గ్రైండ్ చేయించుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఉంటుందన్నమాట మల్టీగ్రెయిన్ పిండి. జొన్నలు కొంచెం, రాగులు కొంచెం ఆ ర్యాపర్స్ ఉంటాయి కదా, అవి కనిపిస్తూ ఉంటాయి. అక్కడక్కడ రాగులు కూడా గట్టిగా మెత్తగా పొడుము అవ్వండి, అక్కడక్కడ వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు దీంతో నార్మల్ చపాతీలానే మనం చేసుకోవచ్చు. మీరు ఇది గట్టిగా కలుపుకోకూడదు, గట్టి రాయిలాగా ఉంటుందండి. మనం కాల్చాక కొంచెం నీళ్ళతో ఇలా జారుగానే కలుపుకొని అంటకుండా ఇలా పిండితోటి మనం చపాతీ చేసుకుంటే మెత్తగా ఉంటాయి అన్నమాట. నార్మల్ చపాతీలానే ఉంటుంది టేస్ట్ కూడా. నార్మల్ చపాతీలాగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో అన్ని రకాల ధాన్యాలని కలిపాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్, బీపీ ఈ పేషెంట్స్, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ అలాంటివి ఏమి ఉండవు అన్నమాట, తగ్గుతాయి. ఇలా నార్మల్గా నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఇలాగ వేయించుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.